ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఎంతో మంది ఓ సినిమాను తెరకెక్కించాలంటే ఏళ్లకు తరబడి సమయాన్ని కేటాయిస్తూనే ఉన్నారు. అలాంటి తరుణంలో టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న ఓ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం వీరందరికీ డిఫరెంట్ గా భిన్నంగా తనదైన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ ఫుల్ జోష్ ని చూపిస్తున్నారు. సినిమాను ఎంతైతే వేగంగా తెరకెక్కించి సక్సెస్ అందుకుంటారో తన నెక్స్ట్ సినిమాను తీయడానికి కూడా అంతే వేగాన్ని చూపిస్తూ ఉంటారు. అలా కొంతకాలం క్రితం విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని మెస్మరైజ్ చేసిన ఆయన బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్నారు. ఈ సినిమా పూర్తయి నెలల గ్యాప్ లోనే చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా మరో సినిమాను ప్రకటించేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. సినిమా షూటింగ్ మాత్రం అక్టోబర్ నెల వరకు పూర్తయ్యే అవకాశం అయితే లేదట. అక్టోబర్ లో షూటింగ్ పూర్తి చేసిన నవంబర్, డిసెంబర్, జనవరి ఏకంగా 3 నెలలు ఈ సినిమా ప్రమోషన్స్ లో సందడి చేయనున్నారట. భారీ ఎత్తున సినిమాపై ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేయడానికి అనిల్ రావిపూడి పక్కడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక అనిల్ సినిమా సక్సెస్ కు ఆయన ఎంచుకునే కథ, సినిమా నాణ్యతతో పాటే ఆయన సినిమాకు చేస్తున్న ప్రమోషన్స్ కూడా కీలక పాత్ర వహిస్తూ ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. తాను తెరకెక్కించే ఏ సినిమా అయినా మినిమం 6 months లో పూర్తి చేసి మిగతా సమయాన్ని సినిమా రిలీజ్ వరకు ప్రమోషన్స్ కోసం చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు అనిల్ రావిపూడి. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ సైతం అనిల్ స్పీడ్ కు షాక్ అయ్యారు. ఇప్పటికైనా అనిల్ ప్రమోషన్ స్ట్రాటజీని చూసి ఇతర దర్శకులు అందరూ ఆయన నుంచి నేర్చుకోవాలి అంటూ నెటిజన్లు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.